అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పరిధిలోని పూడిమడిక సముద్ర తీరంలో బోటు ఫైర్ కలకలం రేపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో బోటులో మంటలు చెలరేగాయి. మత్స్యకారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మరో బోటులో వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ప్రమాదానికి కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పరిధిలోని పూడిమడిక సముద్ర తీరంలో బోటు ఫైర్ కలకలం రేపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో బోటులో మంటలు చెలరేగాయి. మత్స్యకారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మరో బోటులో వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ప్రమాదానికి కారణమేంటి అనేది ఇంకా తెలియరాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, బాలకృష్ణ గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఈ రోజు తెల్లవారుజాము ప్రాంతంలో పూడిమడుగు వద్ద విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చెందినటువంటి ఒక బోటు చేపల వేటకు వెళ్లి అక్కడ అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది. అయితే ఆ బోట్ లో టెక్నికల్ లోపం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమిక అంచనాకి వచ్చారు. అయితే మెరైన్ పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం కూడా విశాఖపట్నం చెందినటువంటి ఫిషింగ్ హార్బర్ చెందినటువంటి సూర్యనారాయణ బోటు అని జమునీ బోటు అని కూడా తెలుస్తోంది. అయితే బోట్ లో 7 వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. పూడిమలక తీరంలో లోపలికి అంతవరకు కూడా వచ్చిన తర్వాత చేపల వేటకు లోపలికి వెళ్తుండగా ఒక్కసారిగా కూడా సాంకేతిక లోపంతో మొత్తం ఆ బోట్ లోంచి మంటలు కూడా రావడం జరిగింది. అయితే గమనించిన అక్కడ అటు నుంచి వస్తున్నటువంటి మరో నౌక ఆ బోటు వద్దకు ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి బోటు వద్దకు వెళ్ళి అందులో ఉన్నటువంటి 7 మత్స్యకారులను సురక్షిత తమ బోట్లో ఎక్కించుకొని సురక్షితంగా కూడా ఒడ్డుకు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో 7 వ్యక్తులు కూడా సురక్షితంగా ఉన్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కూడా అవ్వలేనట్టుగా కూడా ఆ మెరైన్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే కాలిపోయిన బోటు యొక్క పూర్తి వివరాలు అంటే ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది, బోటు పూర్తిగా కాలిపోయిందా, అసలు ఇంజిన్ లో సాంకేతిక లోపం ఇతర కారణాలు మాత్రం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎవరైతే మత్స్యకారులు అందరూ సురక్షితంగా ఉన్నారు వాళ్ళు మెరైన్ పోలీసులు విశాఖ హార్బర్ కి తమ ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని ఒడ్డుకి తీసుకురావడం కూడా జరిగింది. ఈ ఘటన తెల్లవారుజామున సుమారు 5-6 ఆ ప్రాంతంలో జరిగిన సమాచారం అందుతుంది. అయితే బోటు ఏదో తెల్లవారుజామున సముద్రంలోని చేపల వేటకు బయలుదేరి కొంత దూరం వెళ్ళి అంటే పూడిమడుగు వరకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా బయటకు వచ్చినటువంటి మత్స్యకారులు చెప్పే పరిస్థితి. దీనిపైన మెరైన్ సిఏ గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. 7 మత్స్యకారులు కూడా సురక్షితంగా ఉన్నారంటూ కూడా ఆయన మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం బోటుకు సంబంధించి ఏ విధంగా ప్రమాదం జరిగిందన్న కోణంలో విచారణ అయితే చేపడుతున్నారు శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బాలకృష్ణ.